ఎన్డీఏ సర్కార్తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాలు దేశ సరిహద్దులను పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. గత కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు బీజేపీ నేతలు. 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కూటమిలోని పార్టీల తీరుపై కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించడం లేదన్నారు. వికసిత భారత్ కోసం బీజేపీ ప్రతిక్షణం పనిచేస్తుందని చెప్పారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాజస్థాన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు మోదీ. देश में क्या चल रहा है? एक तरफ मोदी है जो कहता है भ्रष्टाचार हटाओ. ये सारे लोग मेरे राजस्थान के अनेक वीर संतानों ने बलिदान दिए हैं और आप मुझे पूछते हो कि क्या वास्ता है? इस मिट्टी के शहीदों की समाधियां तुम्हें बताएगी राजस्थान का कश्मीर से क्या रिश्ता है. सत्ता से दूर होकर इनकी सोच इतनी संकुचित हो गई है. ప్రస్తుతం దేశంలో బలమైన ప్రభుత్వం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ సరిహద్దులను పట్టించుకోలేదన్నారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. బీజేపీ ప్రభుత్వం చివరి గ్రామాలను మొదటి గ్రామాలుగా భావిస్తోందన్నారు. ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. రాష్ట్రంలో రైలు, రహదారి, విమాన కనెక్టివిటీని పెంచుతున్నట్టు తెలిపారు. हिमालय की गोद में बाबा केदार और बद्री विशाल के चरणों में हूँ तो यहाँ भी वही गूंज है. फिर एक बार हमारे यहाँ उत्तराखंड में ये तो देवभूमि है. देवताओं का आह्वान करने की परंपरा है और हुड़का का नाद देवताओं का आह्वान करने में ऊर्जा देता है. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో దేశానికి చేసిందేమీ లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కులతత్వం, బంధుప్రీతి, అవినీతిని కాంగ్రెస్ నేతలు ప్రోత్సహించారని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక అవినీతిని అంతమొందించారని చెప్పారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. కట్నీలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోసారి బీజేపీని గెలిపిస్తే వికసిత భారత్ కల సాకారమవుతుందన్నారు అమిత్ షా. और मोदी जी ने 10 साल में मध्य प्रदेश के विकास के लिए 7,74,000 करोड़ रुपया देने का काम किया. 4 गुना पैसा मध्य प्रदेश के विकास के लिए नरेंद्र मोदी जी ने दिया है. भाई और बहनों, अगर एक घमंड या गठबंधन जीतता है तो आने वाले दिनों में सबसे बड़ा नुकसान ओबीसी का होने वाला है. కోవిడ్-19 మహమ్మారి తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. అదే సమయంలో మోదీ నాయకత్వంలోని భారత్ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు జేపీ నడ్డా. आफ्टर द कोरोना पैंडेमिक, कोरोना के त्रासदी के बाद अमेरिका की इकोनॉमी लड़खड़ा गई. उनका जीडीपी आज 1% पर खड़ा है. आज यूरोप की इकोनॉमी लड़खड़ा गई है. यूक्रेन वॉर के बाद रशिया की भी इकोनॉमी लड़खड़ा गई. जापान की इकोनॉमी लड़खड़ा गई. ऑस्ट्रेलिया की इकोनॉमी लड़खड़ा गई. लेकिन इंडिया मोदी जी के नेतृत्व में 11th इकोनॉमिक पावर से बढ़कर के आज 5th इकोनॉमिक पावर बन गया. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు ప్రముఖ నటి, మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్. రాజకీయాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నారు. ఇండియా కూటమిది ఫ్యామిలీ ఫస్ట్ నినాదమని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంగనా. ఇండియా కూటమికి తనపై పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదన్నారు. मैं पॉलिटिक्स में आना चाहती हूँ. मैं अपनी महिला बहनों को पूछना चाहती हूँ कि ये जो पुरुष प्रधान समाज है, आज तक हमने इनको वोट दिए हैं, आज तक हमने सब सपोर्ट किया है, लेकिन आप अपनी आंखें बंद कीजिए और अपने आप से पूछिए, जब आप सोचते हैं कि सेंटर में कितनी महिलाएं हैं, मिनिस्टर कितनी महिलाएं आपके सामने आती हैं. లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించడానికి ప్రచారం ముమ్మరం చేశారు ఆ పార్టీ నేతలు. అబ్ కీ బార్ 400 నినాదంతో ముందుకెళ్తోంది బీజేపీ.